వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి, కాబట్టి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అలాగే ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ గూగుల్ నుండి తీసుకోబడి గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో. సో ఈ రెండు టీంలకు కూడా ఈ మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో పంజాబ్ కింగ్స్ కూడా గెలిస్తే పాయింట్స్ టేబుల్లో పైకి ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది. ఒకవేళ గెలవకుండా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. గెలిస్తే వాళ్ళకు 2 పాయింట్స్ యాడ్ అవుతాయి, కాబట్టి ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్. సో ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది కేకేఆర్తో. సో ఈ మ్యాచ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉంటారో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారము ఈరోజు మ్యాచ్లో ఉండబోయే వాళ్ళు ప్యాట్ కమిన్స్ కెప్టెన్, అభిషేక్ శర్మ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా. ఇక వీళ్ళందరూ బౌలింగ్ బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్ కోటాలో. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఈశాన్ మలింగ, హుస్సేన్, హర్ష్ జూబే కానీ శివాంగ్ కుమార్ కానీ తీసుకుంటారు. లాస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ తీసుకున్నారు, మరి మ్యాచ్లో తీసుకోకపోవచ్చు అని అనుకుంటున్నాను. శివం మావికి ఏమైనా ఛాన్స్ ఇస్తారో చూద్దాం. ఇంకా బౌలింగ్ విభాగంలో అంతే, ప్రఫుల్ హింగే. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో టీం చూడండి, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ హెడ్, అనికేత్ వర్మ, ఈశాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా. ఇందాక మర్చిపోయాను, నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీ ఉన్నందుకు చెప్పలేదు. మేబీ ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వచ్చు నితీష్ కుమార్ రెడ్డి. హర్ష్ జూబే ఆర్ శివాంగ్ కుమార్ ఉంటారు ఒకరు. ఇంకా ఈశాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే. సో ప్రఫుల్ హింగే, శివమ్మ ఎవరికైనా ఛాన్స్ ఇస్తారో చూద్దాం. సో సేమ్ టీం ఆడొచ్చు. ఎన్కేఆర్ వల్ల లాస్ట్ టైం చేంజెస్ చేసింది, ఈ మ్యాచ్లో చేంజెస్ చేయకపోవచ్చు. సో అంతకుముందు ఏదైతే విన్నింగ్ టీమ్గా ఉన్నటువంటి 11 మెంబర్స్ ఆ 12 మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే తీసుకునే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి, పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. లాస్ట్ 2 మ్యాచ్లు కూడా, ఒకటి ఆర్ఆర్తో ఒకటి జీటీతో. సో ఈ మ్యాచ్ కూడా వాళ్ళు గెలవాలని అనుకుంటారు. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ చాలా తక్కువ చేంజెస్ చేస్తూ వచ్చింది. సో సేమ్ టీం ఆడవచ్చు లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో. సో టీం చూడండి, నా ప్రిడిక్షన్ ప్రకారం టీం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రన్ సింగ్, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్ ఇంజురీతో ఉన్నారు, మరి మేబీ ఆడుతుండొచ్చు వాళ్ళ, స్టైనస్, హర్ప్రీత్ బ్రార్, యాన్సెన్, కనోలి, హర్షదీప్ సింగ్, చాహల్, విజయ్ కుమార్, బాల్లెట్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో సేమ్ టీం లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడవచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో లాస్ట్ ఇదే సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడింది. కాకపోతే పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడింది. దాంట్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. మేబీ పంజాబ్ ఓడిపోతుంది అని అనుకుంటున్నాను. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 51% గెలుస్తుంది, పంజాబ్ కింగ్స్ 49. సో క్లోజ్ మ్యాచ్ ఉంటుంది, వన్ సైడ్ ఉండకపోవచ్చు. సో ఎందుకంటే ఇద్దరికి క్రూషియల్ మ్యాచ్ కాబట్టి. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలవబోతున్నారంటే ఎస్ఆర్హెచ్ 51% ఇస్తాను. పంజాబ్ కింగ్స్ కూడా మరీ డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు, 49% పంజాబ్ కింగ్స్కి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నారు, పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో
కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ను షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. జై హింద్.